ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మిగతా సమావేశంకి వచ్చిన రైతు సోదరులు అందరికీ నాయకులు మరియు ముఖ్యంగా మేము ఈరోజు పసుపుకు సంబంధించి మాట్లాడాలంటే మేము కూడా చిన్నప్పుడు కాల్కులేషన్ పసుపు ఉడకబెట్టిన ఆ ఇళ్లలను కొట్టి ఆ ఇళ్లలను పెరిగి రైతుల బాధలు రైతుల కష్టాలు ఈరోజంటే సుఖవంతమైన జీవితం ఉంది. కానీ ఒకప్పుడు మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు 6 నెలల ముందు కాల్పు చేసుకోవడం, తర్వాత మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడి పసుపు ఉడకబెట్టుడు, ఎండబెట్టుడు, మా అవ్వలు మా అక్కలు అందరూ రోడ్ల మీద అంటే ఈ రోజు అంటే నాకు అంత ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ రైతుల కుటుంబాలలో పుట్టాం కాబట్టి రైతు ఎన్ని రకాలుగా ఇంకా రిలేటెడ్ పసుపు సుమారు 9 నెలలు పసుపు ఇత్తనం పోసినప్పటి నుంచి పసుపు దొబ్బి ఉడకబెట్టి ఎండబెట్టి గంజికి తీసుకుపోయిన దాకా రైతు ఎంత యాతన పడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, ఇవన్నీ అనుభవించినాం. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఇంత పెద్ద ఉన్నతమైన స్థానాలలో ఉన్నా ఈరోజు ప్రజాప్రతినిధులుగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా నిరంతరం రైతుల గురించి పోరాడుతున్నాం. అంటే ఈ వాల్యూ యాడెడ్ ఎందుకంటే ఇది ఒకటే కాదు, రైతులు దీన్ని బట్టి మీరు ఒక పసుపు మీదనే పరిమితం కాకండి, ఇంకా మీరు చాలా రంగాలను వదిలిపెడుతున్నారు. మీకు రైతులు వ్యాపార రంగంలో, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతు వ్యాపార రంగంలోకి పోవాలంటే రైతు ఉత్పత్తే కాదు, మీకు కావాల్సిన మోటార్లు కావచ్చు, కావాల్సిన సిమెంట్ రేకులు కావచ్చు, కావాల్సిన హార్డ్వేర్ షాపులు కావచ్చు, సిమెంట్ షాపులు కావచ్చు, స్టీల్ షాపులు కావచ్చు, వందలాది వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మనం పండించిన పంటకే వ్యాపారాలు చేసిన అవసరం లేదు. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చూసినా రైతులు వ్యాపార రంగం కనబడతలేరు. స్టీల్ షాప్ కూడా చూసినా వేరుడు కనబడుతున్నాడు, సిమెంట్ షాప్ చూసినాడు వేరుడు కనబడుతున్నాడు. మళ్ళీ రైతులే ఇక్కడ ఉన్న మేజర్ కన్జ్యూమర్స్ వచ్చి మొత్తం రైతులే. కాబట్టి మీరు ఆ రంగాలలో కూడా ఉండి కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు ఈ మధ్యన, ఎందుకంటే ఈ ప్రాంతం నాదే కాబట్టి, ఇంకా మా కొలిపాకల్లో మా మేనత్త ఉంటుంది, మునరాబాద్లో మా అక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మంది ఈ రెడ్డిస్ లేకపోతే రైతులు వేరే వ్యవహారాలు కావచ్చు కొద్దిగా వ్యవసాయం రాగానే పిల్లల్ని అమెరికా పంపిస్తున్నారు. ఆ అమెరికాలో కూడా సుఖపడుతులేరు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు సుఖపడుతున్నారని, చాలా కష్టపడుతున్నారు ఆ పిల్లలు. రెస్టారెంట్లో పనిచేసి, సూపర్ మార్కెట్లో పనిచేసి, పెట్రోల్ బంక్లలో పనిచేసి వందలాది మంది ఫోన్ చేస్తారు మాకు, మమ్మల్ని తీసుకెళ్ళింది సార్, ఇక్కడ మా తల్లిదండ్రులకు చెప్తే అర్థం అవుతలేదు, ఇక్కడ పార్ట్ టైం చేయలేక చచ్చిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిండు, ఎప్పుడు ఎలా కొడతాడు. మీరు ఇది కూడా ఆలోచించండి. మీ బిడ్డలని అక్కడెక్కడో ₹1,00,000, ₹1,50,000 మన కష్టం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అది వచ్చేది లేదు, చూసేది లేదు. అది రావాలంటే ఆ కంపెనీలో ఉద్యోగం ఉండదు. మరీ ముఖ్యంగా గ్రామాలల్లో ఈ రైతుల మధ్యన వైషమ్యాలు, వర్గాలు, పార్టీలు తగ్గించండి. రైతుకు ఒకటే కులం ఉండాలి, రైతుకు కులం ఒకటే ఉండాలి, పార్టీ ఒకటే ఉండాలి. ఏ పార్టీ అనేది రాజకీయాలు వేరు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిర్ణయించుకోండి. ప్రతి ఊర్లో వర్గాలు, మళ్ళీ దాంట్లో గొడవలు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ప్రతి ఊర్లో చెరువులు కబ్జకైనాయి. అవి మీ చెరువులు, ఎవరు కాపాడుతాడు చెరువుల్ని? చెరువులు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఇవన్నీ రైతులు మీరు కాపాడుకొని అన్ని రకాలుగా ఆర్థికంగా ఈ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పద్ధతులు. ఈ రోజు కూడా మీరు అందరు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు. మీ కొడుకులు కూడా ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు చదివారు కాబట్టి కొత్తగా ఆధునిక పద్ధతులు చూసుకొని అన్ని వ్యాపార రంగాలకు విస్తరించి గ్రామాలలో కూడా అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేయండి. సుమారు ఇప్పుడు అడ్ల గురించి చెప్తున్నా. ఇది వస్తుంటే 4 రోజులైంది అడ్డు రోడ్డు మీద ఉండి. అడగరు, రండి ఎమ్మెల్యేలను అడగండి, మేము ఎట్లా పోరాడుతున్నాము. ఇప్పుడు నేనున్నాను. వడ్లు కోతకు రాకముందు 4 రోజుల ముందు ప్రభుత్వానికి చెప్పాను. వడ్లు కోతలకు రాకముందు, వరి కోతకు రాకముందు 4 రోజుల ముందు చెప్పాను. రైతులకు కావాల్సిన ఏంటి? సుమారు ఇది మునరాబాద్ గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు వేసాము, ఎన్ని క్వింటాలు వస్తుంది, ఎన్ని బస్తాలు కావాలా, ఎన్ని కాంటాలు కావాలా, ఎంతమంది అమాలీలు అవసరం ఉంటారు, ఎన్ని లారీలు అవసరం పడతాయి, అది చేయలేదా ప్రభుత్వం? ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు రైతులు. మొత్తం ఆర్మూరు, ఈ ప్రాంతం అంతా, నిజామాబాద్ జిల్లా అంతా ప్రాంతం అంతా ఏడుస్తున్నారు. మొన్న కలెక్టర్కి ఫోన్ చేస్తే, గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే, నాయకులకు ఫోన్ చేస్తే ఏమంటున్నారు? నూక శాతం ఎక్కొచ్చింది. ఎండలు ఎండినప్పుడు నూక శాతం రాకపోతే ఏమొస్తుంది? మీరు టైంకి కొనకనే పోతురి, టైంకి తీసుకోకనే పోతురి. ఒకళ్ళు అంటారు మేము సన్నాలకు 500 ఎక్కిస్తున్నాం కానీ రైతులు పెట్టిండ్రు. ఎందుకు ఇస్తామన్నాం? మనం ఇస్తామన్నాం కాబట్టి రైతులు పెట్టిండ్రు.
మాకు ఎప్పుడైతే వరి నాట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి మొత్తం లెక్కలు ఉంటాయి. ఈ రోజు తెలంగాణ మొత్తం అతకుతకలమైంది. రైతు బతుకు నడి రోడ్డు మీద ఉన్నది. వీటిలో కూడా పోరాటం నేర్చుకోండి. మీరు పండించిన వడ్లే అవి, మీరు పండించిన పొలాలే. ఈరోజు ఏ రోడ్డు మీద చూసినా రాలేదు. 1% 50% వెళ్ళిపోయింది. రైస్ మిల్లు కొంటలేడు. రైస్ మిల్ ఎందుకు కొంటాడు? వాడు వ్యాపారి కదా. ఎంతవరకు 1%తో ఇప్పటికి నాకు 100 సార్లు మాట్లాడాను కలెక్టర్తో. సార్ రైతులను చూస్తే బాధ అనిపిస్తుంది సార్. రోడ్డు మీద రోజు తాటిపత్ర అప్పుడు వలగొట్ల వాన ఎప్పుడు వస్తుందా, మొగులు ఎప్పుడు అవుతుందా? కాబట్టి దయచేసి మీరు రైతులు కూడా కొంత చైతన్యం తెచ్చుకోండి. పార్టీలకు అతీతంగా రైతులందరూ ఒకటికండి. స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిలదీయండి. అందరం కలిసి ప్రభుత్వం ముందే ఉత్తర తెలంగాణ ఓటు పట్టించుకొని దిక్కులేని ప్రాంతమైంది. ఎక్కడ చూసినా వడ్లు అంటే ఇట్లాంటి రైతుల సమస్యల మీద ముఖ్యంగా ఉండండి. ఈ చెరువు లాంటి అన్ని కాపాడుకోండి. గ్రామాలల్లా కులాలకు అతీతంగా ఉండండి. ఇది కూడా లాస్ట్ ఒకటి చెప్తాను, ఎందుకంటే సోదరుడు మాట్లాడుతున్నది కాబట్టి. ఇట్లనే ఉండే ఇట్లాంటి ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, ఇట్లాంటి మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి పొలాలు ఉంచుకున్నారు, కొద్ది 20 తులాల బంగారం కొనుక్కున్నారు, పిల్లగాళ్ళ కార్లు కొన్నారు, బైకులు కొన్నారు. ఒక 80 ఏళ్ల కింద కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఇట్లనే ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, ఒడ్డు పోసుకున్నారు, ఓరం కోసుకున్నారు, 2 అంతల మేడ కట్టుకున్నారు, ఇంటి ముంగట కారు పెట్టుకున్నారు, పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు. ఇప్పుడు లేరు, అన్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. ఇవన్నిటితో పాటు దేశం ఎటుపోతుంది, ధర్మం ఎటుపోతుంది? ఏమైనా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇట్లనే 80 ఏళ్ల కింద మీ లెక్కనే మంచి మంచి 3 అంతస్తుల మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, ఇట్లాంటి రోడ్లు వేసుకున్నారు, ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారు, పిల్లల్ని అమెరికా పంపిండ్రు, లండన్ పంపిండ్రు, ఆస్ట్రేలియా పంపిండ్రు. అప్పుడప్పుడు జ్యువెలరీ షాపింగ్ వల్ల సినిమాలు చూసిండ్రు. అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా అయింది. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లో? ఇందువైతే కాదు డబ్బులు, ఇంకెందుకు కులపించి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగిండ్రా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? ఇందు అయితే కాదు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులో కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్న వేదిక ద్వారా దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోండి, పిల్లలు కడుపు నిండా కనుకోండి. లేదా మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7 మంది, ఇంటి నిండా పండగ మేక పోసుకుంటే వాళ్ళు సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అని కూర్చోడు మా బయట. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటి వారు 11 మంది 12 మంది ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కొలతలు ఎట్లా ఆడుతావు? 2 కొలతలు ఆడే బాంబు పెట్టుకుంటే నువ్వు సుధీర్ బాబులతో భయపడుతుంది పోరాడు. ఇవి కూడా ఆలోచించండి. ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎండలల్లా వ్యవసాయం చేసుకుంటా, ఇంత కష్టపడి ఏదో చాతనైన 4 పనులు చేసుకుంటా, డబ్బు 30-40 చేసుకుంటారు, 40-50 చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి ఇచ్చిపోతారు? నేను ఒక వేళ మాట్లాడుతుంది ఇంటి పేరు ఆలోచించండి. నేను మాట్లాడిన ఒక అబద్ధం కూడా నాకు మళ్ళీ ఫోన్ చేయండి. వెస్ట్ బెంగాల్ ఏదో వెళ్ళిపోతారు, కాశ్మీర్కి వెళ్ళిపోతే, ఢిల్లీకి వస్తుంది, వెస్ట్ బెంగాల్ పోతే, మహారాష్ట్ర పోతుంది, మహారాష్ట్రకి వెళ్ళిపోతే, ఒరిస్సాకి పోతుంది, ఇవన్నీ అయిపోయినాక వెళ్ళిపోతారు. ఉన్నదే ఒక దేశం. రైతు బిడ్డల రైతుల గురించి మాట్లాడినా, కానీ ఇవన్నీ సంపాదించుకొని ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని బంగారం కొనుక్కొని ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఓడికిచ్చిపోతారు. పంచర్ దుకాణం పడికే, పండ్ల దుకాణం పడికిచ్చిపోతారా? ఆయన కలగలు అంటున్నాడు, పండ్లు అమ్ముకుంటే బిల్డింగ్ నాదే అనుకుంటా. ఇటు కొడుకు అయితే అమెరికా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో లేడు, నేనే తీసుకోవాలని. కొద్దిగా దయచేసి ధర్మం కూడా ఉంచుకోండి. ఈ సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డని ఇంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారో
మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈరోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. ఆడొక్కడు ఫోన్ చేస్తాడు, ఈడొక్కడు ఫోన్ చేస్తాడు, హిందువుల గురించి గట్టిగా నీకు మాట్లాడుతున్నాం. రోజుల గురించి మాట్లాడాలి, నా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేను పుట్టినే హిందువుగా, పెరిగినే హిందువుగా. నువ్వు ఎట్లయితే నీ ముస్లిమ్స్ మాట్లాడుకుంటున్నావు, నువ్వైతే నీ క్రిస్టియన్కి ఎట్లా మాట్లాడుకుంటున్నావు, ఎట్లయితే ప్యాంట్లు చూసుకున్నా బుల్లెట్తో కాలుస్తున్నారు. మాకు లేదా? మాకు రక్తం మరగదా? మాకు దుఃఖం రాదా? పెళ్ళైన బిడ్డ 3 రోజులకు ముందు చూస్తే మా కళ్ళకు నీళ్లు రావా? అనివేనిపోయిన ఆడబిడ్డ విధవరాలు కడితే ఏ తల్లిదండ్రుల కడుపుకుంటది? కొడుకైనా జ్ఞానం ఉన్నదా? లేదు. అయిపోయి 5 నిమిషాలు మన బిడ్డ కాకపోతే మరి అది మన దగ్గర కదా. ఎట్లా కాశ్మీర్లోకి వచ్చిన తుపాకీ, నిజామాబాద్కి వచ్చిన తుపాకీ జగ్లా వెలిగెత్తే ఎట్లా? ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం. రైట్, నేను ఇష్టం లేదు మీకు, ఇంకొక మీరొచ్చి రండి. లేదు మా పార్టీ ఇష్టం లేదు, ఇంకొక హిందుత్వ పార్టీ కూడా వేయండి. అది కూడా లేదు. హిందుత్వం అంటే ఇష్టపడరు వేయండి. కుంభమేళలో మునగనోడిని, కుంభమేళలో రానోడిని ఏంటి కత్తరాడు? నీ గుడి గుడిలో ఉండేటోడు కొట్టేస్తావు, నీ ధర్మాన్ని హింసను కొట్టేస్తావు. అయోధ్య రామ గుడి కడితే రానోడిని తెలదా మీకు? ఇంకా రాజకీయ వేదికలు ఎవరికి అడిగి మాట్లాడుతున్నాడు పేర్లతో సార్. దుమ్ము దుర్తులు మామూలుగా దుర్తుంది అంతే కదా. 66 కోట్ల మంది మునిగినారు కుంభమేళ. ఊరికి జైలు రాకపోయా, దొరకు రాకపోయా, ఇప్పుడు నోడికి రాకపోయా. సత్తరా అచ్చింది ఒక రోజు మునిగితే ఏమైతుంది? అమెరికాకి వెళ్ళి మునిగిపోయారు, లండన్కి వెళ్ళి మునిగిపోయారు, ఇంగ్లీష్ వాడు మునిగిండు, జపాన్ వాడు మునిగిరు, జర్మన్ వాడు మునిగిరు. మన ధర్మం ఉన్న వద్దులే మనం ఉంటాం. ధర్మం లేని రోజు దేశం ఉండదు. దేశము ధర్మం లేకపోతే మీ భవిష్యత్ తరాలు ఉన్నాయి. దానికి కశ్మీర్ ఉదాహరణ, పాత బస్తీ ఉదాహరణ, బైన్సా ఉదాహరణ, ఆరుమూరులో జిరాయిత్ నగర్ ఉదాహరణ, పెరికిట్ల పెట్రోల్ బంక్ వెనకాల ఉదాహరణ, నిజామాబాద్ లో అరసపల్లి ఉదాహరణ. పోయారు ఎప్పుడైనా? ఈ పిల్లలు పోతారా? కాబట్టి దయచేసి చెప్తున్నా మీ అందరికీ, మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా, రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు. రాజకీయాలు మాట్లాడి చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం, వడ్ల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వచ్చిన రైతు కుటుంబాలకు వెళ్ళి రైతు చల్లగా ఉంటుంది, దేశం చల్లగా ఉంటుంది. కానీ మీరు కూడా మిమ్మల్ని చల్లగా చూసుకోండి, కూడా మీరు చల్లగా చూసి నేర్చుకోండి. మేము ఇచ్చాల గురించి బిడ్డలు మేమే మీద తయారు చేస్తాం. మీరు తయారు చేసి పంపిస్తాం మొత్తం వీర భూమికి. శివాజీ విగ్రహం పెట్టమంటే అడవి టిప్పు సుల్తాన్ పెడతాడు. చూడండి, పేపర్ చూడండి, యూట్యూబ్ చదువుని, నవ్వుంది, కథం అయిపోయింది. మన దాకా వచ్చే ప్రమాదం అంట. ఎప్పుడొకడే ఎప్పుడు పక్కింటోడు ఇల్లు కాలిందని ఈరోజు మీరు ఆర్పలేదనుకో, మన ఇల్లు కాల్పిన రోజు కూడా ఉండడు. కాశ్మీర్లో చచ్చింది మా వాళ్ళు కాదు, కర్ణాటకలో చచ్చింది 3 రోజుల కింద సోహన్ చెప్పి మన బిడ్డ కాదు, మన బిడ్డ చచ్చినోడు కూడా. కాబట్టి హిందువులలో ఒకటే కావాల్సింది ఐక్యత. మనకున్నది ఒకే దేశం, మన ధర్మం, ఇవి కాపాడుకుందాం. అలా ఇతర మతస్థులు ఏమంటారు? మా భక్తులు మమ్మల్ని భక్తులు. మేమెందుకు కలవదా కదా? మేమెందుకు వస్తుందా? మీకు కల్మ వస్తుందా? ఒకరికైనా ఇలా వస్తారా? తెలుగు వస్తారా? కల్మ వస్తుందా? మీకు కల్మ వస్తుందా? మన కాశ్మీర్ తులసి ఈ కథ ఎట్లా? ఇప్పుడు కల్మ రాజమండ్రి ఎంతమంది అవుతాయా? అది కాశ్మీర్ అడిగింది ఇదే మాట. అర్థమవుతున్నదా మీకు? అది అవుతారా గాయత్రి మంత్రం? కాబట్టి దయచేసి ఈ నా మాట ప్రతి హింట ప్రతిధ్వనించాలి. నేను మాట్లాడిన ఒక్క మాట తప్పు ఉంటే లక్షలాది మందికి, కోట్లాది మంది సమాధానం ఇస్తా. కల్మ మేమెందుకు చదవాలా? మేము ఆ గాయత్రి మంత్రం మా గీతాపారాయణ చేస్తాం. నేను మిమ్మల్ని గీతాపారాయణ చేయమంటలేం. మమ్మల్ని ఎందుకు చంపుతారా? మా బిడ్డల్ని, మా ఆడబిడ్డల్ని విధవరాలు ఎందుకు చేస్తారా మీరు? 2 ఏళ్ల బిడ్డ పక్కన పెట్టుకుని కన్న తల్లి బతిలాడితే సంపర్తో కాలం మీద పట్టి చంపుతారా మీరు? భార్య కొడుకు మమ్మల్ని చంపుకుంటే మోడీకి పోరా అంటారా? బరాబర్ మోడీకి పోరు. మోడీ మా దేవుడు, మోడీ మా రాజు, మోడు వీరుడు. మోడీ మా దేవుడు. దేవుడికి ఎవరికి చెప్తాంరా? చెప్తున్నాం, చెప్పినాం, త్వరలో దానికి సమాధానం చెప్తాం. బరాబర్ 1000 నికాల్ కే జబ్ చూడేగా तुम लोगों को.
ఎవ్వరు ఎక్కడ ఉండేది అవసరం లేదు. దయచేసి రైతు సోదరులు మీరు ప్రధాన కర్తలు గ్రామాలలో ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, భూములున్న వాళ్ళు, ఇళ్లున్న వాళ్ళు మీరు కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఉచితం ఏం చేస్తున్నారు? ఒక ఉచితం ఒక రోజు బతుకమా లేను రెండు ఉన్నోళ్ళకి మనకేమైతుంది? బిల్డింగ్ ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, అదేదో చెప్పండి ఆగమాగమైతుంది. అన్ని ఉండాలి కదా, భూమి పర్మనెంట్ ఉండాలి కదా, ఇల్లు పర్మనెంట్ ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా, భవిష్యత్తు ఉండాలా, పిల్లలు ఉండాలా, ఈ బొట్టు ఉండాలా, కట్టు ఉండాలా. క్షణికంగా రాజకీయ నాయకులు చేసే మోసాలకు బలి కాకండి. ఈ దేశంలో నీ గురించి ఎవరు కొట్లాడతాడు, నీ ధర్మం గురించి ఎవరుంటాడు, నీ దేశం గురించి ఎవరుంటాడు? నిజంగా ఆలోచించండి. మీకు తెలియకపోతే మీ బిడ్డలు అడగండి ఈ రోజు దేశం ఏం జరుగుతున్నది. కాబట్టి అందరూ ఒకరికండి. వ్యవసాయంతో పాటు మీ దైవాన్ని ఏం చేసుకుంటారు? దైవమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? దేశమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? అన్నిటితో పాటు దైవాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకోండి, మీ భవిష్యత్ తరాలను కాపాడుకోండి, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. హిందూ అని గర్వించడానికి ఇవ్వండి, భారతీయులను చెప్పుకోవడానికి గర్వపడండి. కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టరీలు వేసుకోండి. నేను చెప్పిన బాధ ఏంటంటే కశ్మీర్లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చింది, వెస్ట్ బెంగాల్ ఫ్యాక్టరీ వదిలేసి వచ్చింది. జీవితాంతం కష్టపడి ఇలా కష్టపడతారు, మళ్ళా ఓనుకో బాధ చేసేస్తారు. ఇట్లాంటి మన ప్రాంతంలో కావద్దు. భారతదేశం ఎప్పుడు ఈ ధర్మంతో సనాతన ధర్మంతో సుభిక్షంగా ఉండాలా. మీ బిడ్డలు మేమెట్లా ఆత్మగౌరవంతో బతికిన ఈ దేశంలో ఈ ప్రాంతంలో మీ బిడ్డలు కూడా ఇట్లాంటి మందిరాలతోని, శోభయాత్రలతోని, శ్రీరామనవమి చేసుకుంటా, హనుమాన్ జయంతి చేసుకుంటా వాళ్ళు నిండు 100 ఏళ్లు సంతోషంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక ధన్యవాదాలు. బోలో భారత్ మాతా కీ